మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. కానీ గత కొంతకాలంగా వరుణ్ రేస్ లో వెనుకబడిపోయారు. సినిమాలు చేస్తున్నాడు కానీ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో సతమతం అవుతున్నాడు వరుణ్. అందుకే ఇప్పుడు ఆయన సోదరి నిహారిక రంగంలోకి దిగింది. నిర్మాణ సంస్థ స్థాపించి పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న నిహారిక ఇప్పుడు అన్న వరుణ్ తో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. అలాగే ఈ సినిమాకు బరీ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పక్కా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఉత్తమ నూతన దర్శకుడిగా పలు అవార్డులు గెలుచుకున్న యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్న యదువంశీ బరీ చిత్రంతో వరుణ్ తేజ్ ను ఒక పవర్ఫుల్ మాస్ లుక్ లో చూపించబోతున్నాడు. వాలీబాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ కథలో హై ఎనర్జీ ఎమోషన్స్, గ్రామీణ రాజకీయాల మేళవింపు ఉండబోతున్నట్లు సమాచారం. అన్న కోసం ఒక విభిన్నమైన కథను నిహారిక ఎంచుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి బరీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమా చేస్తున్న వరుణ్ బరీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.